సూర్యాపేట జిల్లా వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో పాలనంతా కూడా అస్తవ్యస్తంగా మారింది, రైతన్నుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందంటూ కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. రైతన్నలే కావాలని లైన్లో నిలబడి ఇబ్బందులు పడుతున్నారంటూ నోరు పారేసుకుంటున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తా ఉన్నారు, కేంద్రం సరిపడా యూరియా పంపలేదు, యూరియా సరిగా అందుబాటులో లేదు, ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పచ్చి అబద్ధాలు ఆడుతూ యూరియా సరిపడా ఉంది, స్టాకులు ఉన్నాయి, కానీ రైతులే కావాలని లైన్లో నిలబడి ఇబ్బందులు పడుతున్నారంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీంతోపాటు రాష్ట్రంలో ఏ రంగం కూడా పురోగతిలో లేదు, అన్ని రంగాలు కూడా కుప్పగొలిపోయాయి, రాష్ట్రంలో పరిపాలన జరగట్లేదు, మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా దోచుకునే పనిలో ఉన్నారు, కేవలం హెలికాప్టర్లు తిరుగుతూ గాల్లోనే ఉంటున్నారంటూ కూడా ఆయన తీవ్రంగా ఆరోపణ చేయడం జరిగింది. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో యూరియా దొరక్క రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి కేవలం హెలికాప్టర్లు తిరుగుతూ ఉన్నారు, హైదరాబాద్కి పరిమితమయ్యారు, రైతుల కష్టాలు చూడట్లేదు, రైతులను పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఆయన తీవ్రంగా ఆరోపణ చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే జిల్లా మంత్రులు సోయి తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని సరిపడా యూరియా తెప్పించి జిల్లా రైతుల్ని కాపాడాలి, జిల్లాలో ఉన్నటువంటి పంట పొలాన్ని కాపాడాలని కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర కన్నుల పండుగ జరుగుతూ ఉన్నాయి. నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి గన్నాదులందరూ కూడా గంగమ్మ చెంతకు చేర్చేటువంటి ఈ క్రతువును కూడా అంతే భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు అశేష భక్తులందరూ కూడా. ఇక ఈ శోభయాత్రలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. లడ్డు వేలంపాట్లో కూడా పాల్గొనడం జరిగింది. దీంతోపాటు ట్రాక్టర్లు తోలి అక్కడ అందరినీ కూడా ఉత్సాహపరచడం జరిగింది. ఎప్పట్లాగే భక్తులందరూ కూడా క్రమశిక్షణతో మెలగాలి, అంతే భక్తి శ్రద్ధలతో గణపయ్యకు వీడుకోలు పలకాలంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా సూచించారు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో కన్నుల పండుగ వైభవపేతంగా గణేష్ నిమజ్జన శోభయాత్ర అంతా కూడా జరుగుతోంది. నవరాత్రులు పూజలు అందుకున్నటువంటి గన్నాదులందరూ కూడా ఒడివడిగా గంగమ్మ చెంతకు చేరుతూ ఉన్నారు. భక్తులందరూ కూడా కోలాటాలతో, నృత్యాలతో, డీజే చప్పులతో, తీర్మాన డ్యాన్సులతో ఎంతో సంతోషంగా, ఎంతో భక్తిభావం పెంపొందేలాగా ఆధ్యాత్మిక వాతావరణంలో గణనాథుడికి ఘనంగా వీడుకోలు పలుకుతూ ఉన్నారు. ఇక 1వ నెంబర్ వినాయక విగ్రహం వద్ద ప్రారంభమైనటువంటి ఈ శోభయాత్ర అంతా కూడా ఓల్డ్ సిటీ మీదుగా క్లాక్ టవర్, అదేవిధంగా వల్లభరావు చెరువు వరకు కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతోంది. అందరూ కూడా ఒక్కొక్కరుగా గంగమ్మ చెంతకు చేరుతూ ఉంటే ఆ కనువిందు చూసినటువంటి దృశ్యాలన్నీ కూడా చూసి భక్తులందరూ కూడా ఎంతో తన్మయత్వంలో ఉంటూ ఉన్నారు, భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ ఉన్నారు.